ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై అవినీతి మరకలు అంటించడం అత్యంత బాధాకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి. కావాలనే కొంతమంది ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి. ఈ ప్రాంతాన్ని వచ్చి అభివృద్ధి చేయాలా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి సురేష్. మీకు అలాంటి వ్యక్తుల మీదండి మీరు రాసేది ఎంత తప్పది. ఇంకా వచ్చిన ఏదో ఒక టీవీలో చూసా, అక్కడ ఉన్న నాయకులందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఎవరన్నా చెప్పారు మీకు? ఎవరన్నా ఏ నాయకులన్నా మీ దగ్గరికి వచ్చి మేము ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా మేము ఉన్నామని చెప్పారా? ఈజ్ గివింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ మాకు. మా సీనియర్ లీడర్స్ అందరూ కూడా, ఇటు విజయరామరెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, చంద్రబాబు యాదవ్ కావచ్చు, మాకు మేము ఒకవేళ ఆయన కొన్ని ఇష్యూస్ అంటే ఆయన కొన్న ఇష్యూస్ అయితే పార్టీ ఆఫీస్కి వస్తే ఉదయం నుంచి రాత్రి 1 గంట దాకా కూడా కూర్చుంటున్నాడు ఆయన. కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ టైం స్పే చేస్తున్నాడు. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని 10 నిమిషాల్లో మేము ఏదైనా ఇష్యూ మీద పోయినప్పుడు మ్యాక్సిమం 10 to 15 minutes 10 to 15 minutesలో మేము బయటకు వచ్చేస్తున్నాం మా పని చూసుకొని. సో ఈ విధంగా మాకు గౌరవం ఇస్తున్నాడు. ఎక్కడ గౌరవం ఇవ్వటం లేదు. ప్రతిదానికి ఈవెన్ కొనాపురం మండలంలో ఓపెనింగ్ ఉంటే నాకు ఫోన్ చేస్తున్నాడు. ఆయనే స్వయంగా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరు ఇక్కడ లేనప్పుడు కూడా ఆయన పిఎలు ఆయన ఆఫీస్ నుంచి నాకు రెగ్యులర్ ఫోన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇది గౌరవం ఇవ్వటం కదా సీనియర్ నాయకులకి? ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఇది ఎంత దుర్మార్గమైన పని. ఎవరు విజయనారాయణ ఏమన్నా చెప్పారా? నేనేమన్నా చెప్పానా? ఏమన్నా చంద్రబాబు యాదవ్ గారు చెప్పారా? చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారా? మేమున్నాం సీనియర్ నాయకులని. ఏ రోజైనా ఎమ్మెల్యే మీద అసంతృప్తి మాట్లాడాం ఎక్కడన్నా? ఈ లేకుండా చెరువులు పదవులు చేసి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా ఉన్నారు. ఏందో రాయాలా, ఎమ్మెల్యే మీద బోరు వెళ్ళాలా, దాకా ఏ విధంగా వీళ్ళని బ్రష్ పెట్టిద్దామా, ఏ విధంగా ప్రెస్లో వీళ్ళని చడిపై తీసుకొద్దామా, ఒకే ఒక ఆదాయం తప్పితే ఒకే ఒక మార్గం తప్పితే వాళ్ళకి ఉండేది లేదు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ మధ్య చూస్తున్నటువంటి సురేష్ గారి మీద వేసినటువంటి అబండాలు అసలు ఒక రాజకీయాలకు బహుశా నేను అదే ప్లేస్ అంటే అనుకోండి, ఆయన కూడా అనుకోవచ్చు. ఒక నీతిగా నియమంగా అమెరికాలో డబ్బు సంపాదించుకుంటూ 10 మందికి ఏదో సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా అనేక ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక బస్సు పెట్టి విలేజ్ల్లో తిప్పుతూ వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు. మరి గతంలో మీకు అందరూ కనిపించలేదా? ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు కనిపించలేదా? ఈ నాయకులకి అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి ఏంటో మరకలు ఏంటంటే అదే చెప్తారు చూడు, వాళ్ళు తిన్నది వాళ్ళ మూతికి ఎప్పుడు కనిపించేటట్టుగా ఉంది ఈ వైసీపీ వాళ్ళకి. సో వాళ్ళు చేసే పనులన్నీ కూడా యువతల మీద రుద్దాలనే ఉద్దేశంతో తప్పితే లేదు.